హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ అలా కాసేపు. ఈ వీడియోలో మీకు ఒక చిన్న టిప్తో ఈజీగా మన చేతులతో మనం ఎంత అందంగా గడప ముగ్గులు వేసుకోవచ్చో చూపించబోతున్నాను. ఇప్పుడేదో సింపుల్గా చిన్న టిప్ అనేస్తున్నాను కానీ ఆ టిప్ వెనకాల 1-2 ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్లో ఫ్లాగ్స్ కూడా ఉన్నాయి. అవి కూడా ఈ వీడియోలో మీకు షేర్ చేస్తాను. ఫస్ట్ టైం ట్రై చేద్దాం అనుకునే వాళ్ళు కూడా చాలా ఈజీగా వేయొచ్చు. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్. ఇంకా ఎవరైనా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది రెడ్ ఎల్లో. ఓకే, ఎల్లో 2 తెచ్చాను, సరిపోదేమో. మన ఇంటి గడప అంటేనే లక్ష్మీదేవి కదా. ఆ లక్ష్మీదేవిని శ్రావణ మాసానికి ముస్తాబు చేస్తున్నాం అనమాట. ఫస్ట్ గడపని ఒక తడి క్లాత్ తో నీట్ గా క్లీన్ చేసుకుని ఆరిపోయిన తర్వాత ఎల్లో కలర్ పెయింట్ వేసేసాము. మా చెల్లి చూసారా, ముగ్గులు బాగా రావాలి అని ఓం అని రాసి స్టార్ట్ చేసింది. గడపకి ఇలా పెయింట్స్ ఎప్పుడు వేయలేదు, ఇదే ఫస్ట్ టైం అనమాట. మా చెల్లి అయితే బ్రష్ పట్టుకోవడం కూడా ఇదే ఫస్ట్ టైం. ఎల్లో కలర్ పెయింట్ వేసిన తర్వాత కంప్లీట్ గా ఒక పూట అయితే పడుతుంది అది ఆరడానికి. ఈ లోపు నేను గడప డిజైన్ కి కావాల్సిన పేపర్ కటింగ్ రెడీ చేసుకున్నాను. చెప్పాను కదా ఫస్ట్ టైం అని, డైరెక్ట్ గా వేసేస్తే షేప్స్ అవి సరిగా రావు కాబట్టి ఇలా పేపర్ కటింగ్స్ చేశాను. ఒక A4 షీట్ తీసుకుని గడప విడ్త్ ని మెజర్ చేసుకున్నాను. దాన్ని బట్టి మనం వేసే ఫ్లవర్ ఎంత విడ్త్ వరకు ఉండొచ్చో మనకు ఒక ఐడియా వస్తుంది. అలా మెజర్ చేసుకున్న పేపర్ని వీడియోలో చూపించినట్టు ఫోల్డ్ చేసి జస్ట్ 2 కర్వ్స్ డ్రా చేసుకుని ఆ లైన్ ప్రకారం కట్ చేసుకోవడమే. ఎంతో ఈజీగా బ్యూటిఫుల్ పేపర్ కటింగ్ అయితే రెడీ అయిపోతుంది. దీన్ని యూజ్ చేసి డ్రాయింగ్ రాని వాళ్ళు కూడా సింపుల్గా గడప ముగ్గులు వేసేయచ్చు. మెయిన్ ఎంట్రన్స్ లో ఉన్న గడపకి సెంటర్లో లోటస్ అయితే బాగుంటుందని లోటస్ని డ్రా చేసుకుని ఆ షేప్ ప్రకారం బ్లేడ్తో కట్ చేసుకున్నాను. ఇంట్లో బ్లేడ్ లేకపోతే షార్ప్నర్లో ఉండే బ్లేడ్ యూజ్ చేశానమాట. చూసారా మన క్రియేటివిటీ. షార్ప్నర్ బ్లేడ్ని ఇలా కూడా యూజ్ చేస్తారా అని అనిపించిందా? అలా ఉంటుంది మరి మనతోటి. జోక్స్ అపార్ట్, ఇలా ముగ్గుకు కావాల్సిన ఫ్లవర్స్ సైడ్ లీవ్స్ కి కూడా ఒక డిజైన్ కట్ చేసుకున్నాను. చాలా చాలా నీట్ గా వచ్చాయి పేపర్ కటింగ్స్ అయితే. ఎంతైనా మన చేతులతో మనం స్వయంగా చేసుకున్న ఏ పనైనా సరే చాలా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఇస్తుంది కదా. యాక్చువల్గా బయట ఈ గడప ముగ్గులు వేసేవాళ్ళు ఉంటారు. ఎప్పుడు కూడా వీటికి ఎంత అవుతుంది అని అడుగుదామని కూడా అనిపించలేదు. ఎందుకంటే లేట్ అయినా కూడా మేమే వేద్దామని. ప్రతిరోజు మనం లోపలికి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఇవి కనిపిస్తూ ఉంటాయి గుమ్మల్లో. వాటిని చూసుకున్న ప్రతిసారి మనకు తెలియకుండానే ఒకలాంటి హ్యాపీనెస్ వస్తుంది కదా. అది అస్సలు మిస్ అవ్వకూడదని ఇలాంటి చిన్న చిన్న హ్యాపీ మూమెంట్స్ని మనమే క్రియేట్ చేసుకోవచ్చు. ఏమంటారు? మెయిన్ ఎంట్రన్స్లో గడపకి, కిచెన్ సైడ్ గడపకి వేస్తున్నాము. 2 వేరు డిజైన్స్ వేస్తామన్నమాట. ఇలా గడపని చేత్తో మెజర్ చేసుకుని సెంటర్ చూసుకున్నాను. ఆ సెంటర్కి లోటస్ వేద్దామని. ఆల్రెడీ ఫస్ట్ చెప్పాను కదా 2-3 ఫ్లాప్స్ కూడా ఉన్నాయని. అవి కూడా చూపిస్తాను. అవి చూస్తే మీకు కూడా తెలుస్తుంది ఇలా చేయొచ్చు ఇలా చేయకూడదని చెప్పి. మా చెల్లి యూట్యూబ్లో చాలా వీడియోస్లో చూసిందంట. క్లాత్ని కలర్లో డిప్ చేసి ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఫ్లవర్ ఉంది కదా, ఆ గ్యాప్స్లో డాబింగ్ చేస్తే ఈజీగా మనం డ్రా చేసుకున్న ఫ్లవర్ ప్రింట్ అయిపోతుందని చెప్పింది. నాకెందుకు అది వర్కౌట్ అవ్వదు అనిపించింది. అందుకే బ్రష్తో ఫిల్ చేశాను ఆ గ్యాప్స్ని. తీరా చూస్తే ఫ్లాప్ అయింది. ఇదే ఫ్లాప్ నెంబర్ 1. అసలు ఏం డిసప్పాయింట్ అవ్వలేదు. వెంటనే తడి క్లాత్తో క్లీన్ చేసేసాము. అప్పుడు నేను ఏం చేశానంటే పేపర్ కటింగ్ ఉంది కదా, దాని ప్రకారం పెన్సిల్తో అవుట్లైన్ డ్రా చేసుకుని బ్రష్తో కలర్ ఫిల్ చేశాను. చాలా నీట్గా వచ్చింది, చాలా ఈజీగా కూడా అయిపోయింది. ఇంకొకటి ట్రై చేసాము. మా చెల్లి యూట్యూబ్లో చూసిన మెథడ్, ఫ్లవర్ కున్న పెటల్స్కి 2 కలర్స్ వేస్తే బాగుంటుందని చిన్న క్లాత్ని కలర్లో డిప్ చేసి పేపర్ కటింగ్ మీద డ్యాబ్ చేసాము. ఇది కొంచెం పర్లేదు కానీ పర్ఫెక్ట్గా అయితే రాలేదు. ఇది కూడా ఫ్లాప్ అయినట్టే. ఇది ఫ్లాప్ నెంబర్ 2. ఎందుకు రాలేదు, ఎక్కడ మిస్టేక్ చేసామా అని ఇంకోసారి ట్రై చేసాం. బట్ నో యూస్, వర్కౌట్ అవ్వలేదు. ఫ్లాప్ నెంబర్ 3. మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా? ట్రై చేస్తుంటే వర్కౌట్ అయిందా లేదా అని కూడా కామెంట్ చేయండి. మేము కూడా వేయలేమేమో, రాదేమో అని అయితే అస్సలు వదలలేదు. ఈ పేపర్ కటింగ్స్ని యూజ్ చేసుకుని పెన్సిల్తో నీట్గా అవుట్లైన్ వేసుకుని కలర్స్తో ఫిల్ చేసేసాము. చాలా సింపుల్గా ఈజీగా అయిపోయింది. చాలా అందంగా కూడా వచ్చాయి. స్టార్టింగ్లో పాడైంది కదా, సరిగా రాదేమో అని, ఎందుకు వచ్చిందిలే అని అనుకోకుండా కంప్లీట్ అయితే చేసేసాము. కటింగ్ మాత్రం బాగానే యూజ్ అయింది. కిచెన్ సైడ్ గడపకి వేరే ఫ్లవర్ కట్ చేద్దాం అనుకున్నాను. ఆ గడప విడ్త్ కూడా కొంచెం తక్కువే కాబట్టి చిన్న ఫ్లవర్ అయితే బాగుంటుందని చిన్న ఫ్లవర్ కట్ చేశాను. మీకు వీడియో చూస్తే పేపర్ ఫోల్డింగ్ ఈజీగానే అర్థమైపోతుంది.
పేపర్ని మనం కరెక్ట్గా ఫోల్డ్ చేసుకుంటే ఫ్లవర్ షేప్ కూడా మనకి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఫస్ట్ గడప వేసినప్పుడు ఎలా వస్తుందా అని అనిపించింది, కానీ రెండోది వేస్తున్నప్పుడు చాలా ఈజీగానే వేసేసాము. చాలా తొందరగా కూడా అయిపోయింది. ఫైనల్గా ఎంత అందంగా కంప్లీట్ చేసామో చూడండి. చూసిన వాళ్ళు ఎవరైనా సరే నమ్ముతారా? ఫస్ట్ టైం వేసామంటే మాకే అనిపించింది చాలా బాగా డిజైన్ చేసామని. నేను చెప్పినట్టు ఫస్ట్ పేపర్ కటింగ్ చేసుకుని పెన్సిల్తో అవుట్లైన్ వేసుకుని బ్రష్తో కలర్ నింపండి, అంతే. రిజల్ట్ మీరే చూస్తున్నారు కదా. వీలైతే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంకా పెయింట్స్ మిగిలితే గేట్ దగ్గర చిన్న చిన్న ముగ్గులు వేద్దామని నెక్స్ట్ డే మార్నింగే స్టార్ట్ చేసాము. క్లైమేట్ ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియట్లేదు. ఫుల్ ఎండ్ ఉంది మేము స్టార్ట్ చేసినప్పుడు. అందుకే గొడిగేసుకుని మరి నేను కొంచెం సేపు, మా చెల్లి కొంచెం సేపు అలా వేసామన్నమాట. స్టెప్స్ కి చిన్న చిన్న డిజైన్స్ వేసాము. అటువైపు ఇటువైపు మాత్రం మెలికల ముగ్గు అయితే ట్రెడిషనల్ గా ఉంటుంది డిజైన్స్ కన్నా అని చెప్పి అవి సెలెక్ట్ చేసుకున్నాము. ఈ మెలికల ముగ్గులు అయితే మా మమ్మీ వేసింది చాక్ పీస్ తో. వాటి మీద మేము ఈజీగా వైట్ కలర్ పెయింట్ వేసేసాము. బయట ఇలా రెడ్ అండ్ వైట్ కాంబినేషన్ బాగుంటుందని ఓన్లీ సింగిల్ కలరే యూజ్ చేసాం. వేసిన తర్వాత నిజంగా చాలా బాగున్నాయి. చెప్పాను కదా క్లైమేట్ ఎప్పుడు ఎలా ఉంటుందో అని. ఆఫ్టర్నూన్ కి చినుకులు పట్టడం స్టార్ట్ అయ్యాయి, కానీ లక్కీగా అప్పటికే మా ముగ్గులు అయితే ఆరిపోయాయి కాబట్టి సేఫ్ అన్నమాట. అవును, మీ శ్రావణ మాసం పనులు ఎంతవరకు వచ్చాయి, మా ముగ్గులు ఎలా ఉన్నాయో కూడా కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు యూజ్ అవుతుందనే అనుకుంటున్నాను, కాబట్టి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, బాయ్.